నిన్నటి వరకు గతంలో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ మీకు రీకాల్ చేయటం కోసం ఇవ్వడం జరిగిందండి. మీరు అంతకుముందే చదివి ఉన్నారు. ఈ లాక్డౌన్ టైంలో మీకు మరొకసారి గుర్తు చేయడం కోసం ఇచ్చినటువంటి వీడియోస్, వీటితో పాటు లేటెస్ట్ రీసెంట్ గా అంటే ఈ రోజు జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా ఇస్తే బాగుంటుంది అనేసి మన ఆస్పిరెంట్స్ ఫోన్ చేసి అడగడం జరిగిందండి. కాబట్టి ఈ రోజు కూడా అంటే టుడేస్ కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం ఉత్తమం అనేసి అది కూడా ఇవ్వడానికి మన జయదేవ్ అకాడమీ సిద్ధంగా ఉందండి. కాబట్టి ఈ రోజు జరుగుతున్నటువంటి కరెంట్ అఫైర్స్ అనేవి మీకోసం మళ్ళీ మీరు రీకాల్ చేసుకోవడం కోసం, మీరు ఈ అంశం ఒక అంశం అన్నా మిస్ అయిందేమో అనే ఉద్దేశంతో, కవర్ చేశారా లేదా అనే ఉద్దేశంతో ఇవి కరెంట్ అఫైర్స్ అనేవి టుడేస్ కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెన్స్ మీకు తెలుసండి. ఇది ప్రతి ఎగ్జామ్ లోనూ ఎక్కువ పార్ట్ ఉండేది కరెంట్ అఫైర్స్. ఎవరైతే కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ పట్టు సాధిస్తారో, ఇక్కడ పట్టు సాధించడం అంటే ఆ అంశం మీద పూర్తి అవగాహన, ప్రశ్న ఏ విధంగా ఇచ్చినా పెట్టగలిగేటటువంటి, గుర్తించగలిగేటటువంటి అవగాహన వచ్చిందో వారికే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయండి. అయితే బిట్ టు ఆన్సర్ చదువుకోవడం వల్ల మనకేంటంటే ఎనలైటికల్ శక్తి అనేది పోతుందండి. అలాంటి బిట్ ఇచ్చినప్పుడు మాత్రమే ఆన్సర్ చేయగలుగుతారు, మిగతా సందర్భంలో కన్ఫ్యూజ్ అవుతారు. అందుకని మనం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఏంటంటే ఒక అంశం మీద మీకు అవగాహన కల్పించడం ద్వారా ప్రశ్న ఏ విధంగా ఇచ్చినప్పటికీ మీరు ఆన్సర్ ని గుర్తించగలుగుతారు అనే ఉద్దేశంతో ఈ చిరు ప్రయత్నం మీ ముందుకు తీసుకొస్తున్నాం. కాబట్టి ఈ రోజు నుంచి టుడేస్ కరెంట్ అఫైర్స్ అంటే ఈ రోజులో ఉన్న ముఖ్యమైనటువంటి అంశాలు కూడా మీ ముందుకు తీసుకొస్తున్నాము. చూడండి, మనం అన్ని విషయాలు కనుక పరిశీలించినట్లయితే ఎక్కువగా ఇంపాక్ట్ ఉన్న అంశం ఏంటంటే కరోనా గురించి. ఈ కరోనా సంబంధించినటువంటి సమాచారాన్ని ప్రపంచ దేశాలకు చేరవేయటంలో విఫలమైందనేసి అమెరికా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మీద విమర్శలు గుప్పించడం జరిగిందండి. కాబట్టి ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ అయింది. అంతేకాకుండా అమెరికా ఇంకా అనేక విమర్శలకు తావిచ్చింది. ఏమంటుందంటే ఈ కరోనా వచ్చినటువంటి సంగతి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి తెలుసు, కానీ ఈ సమాచారాన్ని ప్రపంచ దేశాలకు చేరవేసటంలో విఫలమైంది. అట్లనే ప్రపంచ దేశాలకి ముందస్తు చర్యలు తీసుకునేటటువంటి అవగాహాన్ని కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. అంతేకాకుండా ఈ WHO చైనాకి పూర్తిగా కొమ్ము కాస్తుంది, చైనా పక్షాన ఉంది అనేసి ఆరోపణలు గుప్పిస్తూ, మరియు ఈ కరోనా వైరస్ అనేది వుహాన్ అనేటువంటి పట్టణంలో అక్కడ ఉన్నటువంటి వైరాలజీ ల్యాబ్ నుంచి తయారైందని, అక్కడి నుంచే ప్రపంచ దేశాలకి అది ప్రాకిందనేసి అందరికీ తెలుసు. అయినప్పటికీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ విషయం మీద ప్రపంచ దేశాలని అప్రమత్తం చేయలేదనేసి, ప్లస్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇటలీ మరియు స్పెయిన్ లో జరిగినటువంటి కరోనా ఊచకోత కంటే అమెరికాలో ఇప్పుడు ఎక్కువ మంది ఇన్ఫెక్ట్ అవడం జరుగుతుంది, ఎక్కువ మరణాలు అమెరికాలోనే సాగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మోస్ట్ విక్టిమ్ కంట్రీ ఏదంటే అమెరికా ముందస్తు చర్యలు తీసుకోకపోవడం ఒక ఎత్తు అయితే, అక్కడ చని దేశము కాబట్టి అయితే టెంపరేచర్ తో ఈ కరోనా వైరస్ కి ఏ విధంగా సంబంధం లేదనేసి చాలా అధ్యయనాలు చెప్పాయి. అయినప్పటికీ ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితులు చూసినట్లయితే చలి దేశాల్లో ఎక్కువ ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతుంది, ఎక్కువ మరణాలు సంభవించడం జరుగుతుంది. యూరోపియన్ కంట్రీస్ కానీ అమెరికా మిగతా దేశాల్లో, అట్లనే ఉష్ణ దేశాలైనటువంటి టెంపరేట్ జోన్ లో ఉన్న దేశాల్లో కరోనా వ్యాప్తి తక్కువగా ఉంది, ప్లస్ మరణాలు కూడా తక్కువగా నమోదవుతున్న సంగతి మనం గుర్తుంచుకోవాలి. ఏది ఏమైనప్పటికీ అమెరికా WHO మీద పూర్తి ఆరోపణలు చేయడం జరిగింది. తద్వారా అమెరికా WHO విడుదల చేసేటటువంటి నిధులను కట్ చేయమనేసి, రద్దు చేయమనేసి అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్
నిన్న ఈ యొక్క ఆజ్ఞలు అయితే ఇష్యూ చేయడం జరిగిందండి. తద్వారా WHOకి వెళ్ళేటటువంటి నిధులనేవి పూర్తిగా అమెరికా స్తంభింపచేసింది. తద్వారా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కరోనాని అరికట్టేటటువంటి ఈ పరిస్థితుల్లో WHOకి ఇది ఒక పెద్ద శాపంగా మారేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఒక కాంపిటీటర్ గా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ దీని గురించి మనం నేర్చుకునే అంశం ఏంటి, దీని నుంచి మనకి ఎగ్జామ్ లో ఎలా ప్రశ్న వచ్చిందని కనుక చూసినట్లయితే అమెరికా కంట్రిబ్యూషన్ WHOకి ఎంత ఇస్తుంది, అలాగే చైనా ఎంత ఇస్తుంది, మిగతా దేశాలు ఎంత కంట్రిబ్యూషన్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ప్లస్ WHO డైరెక్టర్ జనరల్ ఎవరు అనేది ఈ దీనిలో మనం తెలుసుకో. అయితే ఈ కాంట్రావర్సీ కరోనా సందర్భంగా WHO మీద వ్యాపించింది కాబట్టి ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్ని ఎగ్జామ్స్ కి రానున్న గ్రామ సచివాలయం కావచ్చు, తెలంగాణ ఎగ్జామినేషన్స్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, UPSC వీటన్నిటిలో ఈ కరెంట్ అఫైర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ గా మనం చూడొచ్చండి. కాబట్టి WHO వచ్చేసరికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని మనకు తెలుసండి. దీనికి అమెరికా ఎంత కంట్రిబ్యూషన్, ఎంత నిధులు ఇస్తుంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అండి. చూడండి, ఇక్కడ 50 కోట్ల డాలర్లు అమెరికా WHO కి ఇస్తున్నటువంటి నిధులు. అదే గనక మన రూపీస్ లో గనక చూసినట్టయితే 3,833 కోట్ల రూపాయలు అయిందండి. అదే రూపీస్ లో గనక చూసినట్లయితే 3,833 రూపాయలుగా చెప్పొచ్చు అనమాట. ఇంత పెద్ద మొత్తం అమెరికా WHO కి నిధులను కట్ చేయటం అనేది జరిగింది. కాబట్టి WHO కార్యకలాపాలు ఈ తరుణంలో ఆటంకం ఏర్పడుతుందనేసి ప్రపంచ దేశాలన్నీ అమెరికాని నిధులు దయచేసి విడుదల చేయమనేసి ఇవి అభ్యర్థించడం జరుగుతుంది. అయితే ఇదే సమయంలో ఈ చైనా వచ్చేసరికి WHO కి ఇచ్చేటటువంటి నిధులు ఎంతనంటే కేవలం 2 కోట్ల డాలర్లు మాత్రమే ఇవ్వడం జరిగిందండి. 2 కోట్ల. చైనా వాళ్ళు ఎంత ఇచ్చారండి? 2 కోట్ల డాలర్లు ఇవ్వడం జరిగింది. డాలర్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది చాలా తక్కువ మొత్తము. అయితే ఈ WHO మీద మనకి ప్రశ్న అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఈ WHO డైరెక్టర్ జనరల్ ఎవరు? ఇంత WHO మీకి ఇన్ని ఆరోపణలు రావడానికి కారకుడైనటువంటి డైరెక్టర్ జనరల్ ఎవరంటే టెడ్రోస్ అద్నామ్. డాక్టర్ టెడ్రోస్ అద్నామ్. ఈయన డైరెక్టర్ జనరల్ ఆఫ్ WHO కి డైరెక్టర్ జనరల్ అండి. ఈయన మీద ఆరోపణలు అంటే కేవలం WHO మీద ఈ ఆరోపణలు అనేవి రావడం జరిగింది. కాబట్టి ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్ బిట్ గా మనం కన్సిడర్ చేయొచ్చండి. దీని ముందు ఇంకా ముందు వచ్చేది అప్డేట్స్ అనేవి మనం చూద్దామండి. ఇక నెక్స్ట్ బిట్ కనుక పరిశీలించినట్లయితే కరోనా మీదే నెక్స్ట్ బిట్ గా ఈ రోజు మన కరెంట్ అఫైర్ లో చెప్పుకోవచ్చు. అయితే ఎవరికి తోసినట్లు వాళ్ళుగా సోషల్ మీడియాలో కరోనాకు సంబంధించినటువంటి కొన్ని ఫేక్ న్యూస్ అంటే తప్పుడు ప్రచారాలు ప్రజలకి తీసుకురావడం జరుగుతుంది. అది నిజమో లేకపోతే అబద్ధమో తెలియక చాలా మంది వాటిని ఫాలో అవడం వల్ల కొంతమంది అయితే ఈ మధ్య ఉమ్మెత్త విత్తనాలు తినడం వల్ల కరోనా వ్యాప్తి జరగదంటే ఒక గ్రామంలో ఈ ఉమ్మెత్త విత్తనాలు ఇలాంటివి తినడం వల్ల అస్వస్థతకి గురయ్యారనమాట. ఇలా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అయితేనేమి సోషల్ మీడియాలో వచ్చేటటువంటి ఈ అసత్యమైనటువంటి ఫేక్ న్యూస్ ని కట్టడి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక వాట్సాప్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ వాట్సాప్ నెంబరు ఏది? ఎవరికైనా ఈ
సమాచారం మీద డౌట్ గనక ఉన్నట్లయితే ఈ వాట్సాప్ నెంబర్ కి ఫోన్ చేయటం వల్ల వారు ఆ సమాచారం గురించి తెలుసుకొని అది నిజమా అబద్ధమా అనేది ఆ ఫోన్ చేసినటువంటి వ్యక్తికి తెలియజేస్తారు. కాబట్టి ప్రతి ఎగ్జామ్ లో ప్రతి అంశము ఇంపార్టెంట్. ఇది ఫేక్ న్యూస్ ని అడ్డుకట్ట వేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ నెంబర్ ని ఇవ్వడం జరిగింది అనేది ప్రశ్న అడిగినా అడగవచ్చు. ఒకవేళ మనం ఏ అంశం అయితే ఈ ప్రశ్న అడగకపోవచ్చు అని అనుకుంటామో అలాంటి ప్రశ్నలు ఎన్నో సందర్భాల్లో రావడం జరిగింది. ఎందుకైనా మంచిది కాబట్టి మనం ఈ వాట్సాప్ నెంబర్ అనేది ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. 907116. ఇది ఫేక్ న్యూస్ ని అరికట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాట్సాప్ నెంబర్. కాబట్టి సోషల్ మీడియాలో కరోనా గురించి వచ్చేటటువంటి ఏ సమాచారమైనా అది నిజమా కాదా అని తెలుసుకోవడానికి ఈ ఫోన్ నెంబర్ ఫోన్ చేయటం వల్ల మీకు సత్యం ఏదో తెలుస్తుందండి. కాకపోతే గ్రూప్స్ ఎగ్జామ్ లో ఇది వరకైతే ప్రశ్నలు అడగడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని రేషన్ షాపులు ఉన్నవి ప్రజెంట్ అని అడగడం జరిగింది గ్రూప్స్ లో. అదే ఆంధ్రప్రదేశ్ లో సుమారుగా ఎన్ని వైట్ కార్డ్స్ ఉన్నవి అనేసి అడగడం జరిగింది. అట్లానే ఈ రోజు న్యూస్ లో వచ్చేసరికి ఏంటంటే సుమారుగా ఆంధ్రప్రదేశ్ లో ఉచిత రేషన్ తీసుకునేటటువంటి కుటుంబాల సంఖ్య ఇవ్వడం జరిగింది. ఈ కుటుంబాలకి ఉచిత రేషనే కదండి, దాంతో పాటు 1000 రూపాయలు ఈ కరోనా ఫండ్ గా అంటే వాడుకోవడానికి కుటుంబ ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి ప్రస్తుతము లబ్ధిదారుల సంఖ్య అంటే ఈ ఉచిత రేషన్ తీసుకునేటటువంటి కుటుంబాల సంఖ్య సుమారుగా ఎంత అనేది ఒక నెంబర్ అనేది మనకి న్యూస్ పేపర్స్ లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది కూడా మనకి ఎగ్జామినేషన్ కాంటాక్ట్ లో ఇంపార్టెంట్ బెనిఫిషరీ లిస్ట్ గా చెప్పుకోవచ్చు. ఇది 1,47,24,017 కుటుంబాలు ఉచిత రేషన్ పొందుతున్నారండి. 1,47,24,017 కుటుంబాలు వీరు ఉచిత రేషన్ తీసుకుంటున్న కుటుంబాల సంఖ్య ఆంధ్రప్రదేశ్ లో. అయితే సుమారుగా ఎంత అన్నాడు అనుకోండి, 1.474 అనేసి ఎట్లయినా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. ఇదైనా గుర్తుపెట్టుకోండి, ఇదైనా గుర్తుపెట్టుకోండి. ఇది గుర్తుపెట్టుకుంటే ఇంకా మీకు మంచిది. అయితే ఈ రోజుకి ఇది సుమారుగా 1.47 crores అని చెప్పుకోవచ్చు. ఇంకా ముందు ఏంటంటే అర్హులైనటువంటి కుటుంబాలకి ఒక వారం రోజుల్లో రేషన్ కార్డులు ఇష్యూ చేయమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వెలుగుచ్చింది. కాబట్టి ఈ కార్డుల సంఖ్య అనేది మన ఎగ్జామినేషన్ వచ్చేసరికి పెరుగుతా ఉండొచ్చు, తగ్గడమే ఉండదు, పెరుగుతా ఉండొచ్చు. అయితే సుమారుగా అన్నప్పుడు ఇది మాత్రం రైట్ 1.47 పెరిగితే ఒక 50,000 లేదా 40,000 పెరుగుతాయి. పెద్ద వేరియేషన్ ఉండదు. కాబట్టి సుమారుగా అన్నప్పుడు ఇది గుర్తుంచుకోండి. అయితే ఇక్కడ ఒక టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఏంటంటే ఈ రేషన్ తీసుకునేటప్పుడు గనక ఏమన్నా ఇబ్బందులు గనక తలెత్తితే 1902కి ఫోన్ చేయమనేసి ఈ నెంబరు ఇవ్వడం జరిగింది. ఇది టోల్ ఫ్రీ నెంబర్ గా చెప్పవచ్చు అనమాట. అంటే రేషన్ షాప్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ని సత్వర పరిష్కారం కోసము ఈ నెంబర్ కి ఫోన్ చేయమనేసి ఇవ్వడం జరిగింది. అంటే ఈ
ఉచిత రేషన్ పొందే కుటుంబాల సంఖ్య అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ లో అడిగే అవకాశం. గ్రూప్స్ లో అడుగుతారండి, రేషన్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి, వైట్ రేషన్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి, లేకపోతే కుటుంబాలు మన ఎంతమంది లబ్ధి పొందారనే ప్రశ్న అనేది గ్రూప్ 2, గ్రూప్ 3 అన్నిట్లో గ్రూప్ 1 లో కూడా అడిగే అవకాశం ఉంది. ఇంకా నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తెలుగు మీడియం స్కూల్స్ ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ గా మార్చాలని ఈ ప్రభుత్వం ఒక జీవోలు అయితే ఇష్యూ చేయడం అనేది జరిగిందండి. దీని మీద ఆంధ్రప్రదేశ్ లో రకరకాల అభిప్రాయాలు రావడం జరిగినాయి. తద్వారా ఇవి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దీని మీద ఒక కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది. తద్వారా దీని మీద ఒక తీర్పు అయితే నిన్న ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ పెద్ద ప్రభుత్వ పాలసీ అనేది ఈ జడ్జిమెంట్ రావడం ద్వారా ఇది మనకి నిరుద్యోగులకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్ అయింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తెలుగు మీడియం స్కూల్స్ మొత్తాన్ని 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ గా మార్చాలని ప్రభుత్వము ఒక జీవోస్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ గా మార్చాలని జీవో నెంబరు 81 అండ్ 85 ఇవ్వడం జరిగింది. తద్వారా 1 నుంచి 6 తరగతుల వరకు తెలుగు నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ గా మార్చాలనేది ప్రభుత్వ యోచన. తద్వారా పేద గ్రామీణ విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం చదువులు అందించాలి అనేసి ప్రభుత్వం యొక్క యోచన అండి. ఏది ఏమైనప్పటికీ ఈ అంశాలన్నీ కోర్టు ఆనరబుల్ హైకోర్టులో ఉన్నవి. అయితే నిన్న జడ్జిమెంట్ వచ్చింది. తద్వారా ఈ జడ్జిమెంట్ ద్వారా మనకి ఎగ్జామ్ లో వచ్చేటటువంటి అంశాలు ఏంటి అనేది మనం పరిశీలిద్దాం. అయితే ఇంగ్లీష్ మీడియము జడ్జిమెంట్ ముఖ్య అంశాలు ఏంటంటే, తెలుగు మీడియం స్కూల్స్ ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ గా మార్చవద్దు అనేసి హైకోర్టు ఈ జడ్జిమెంట్ అయితే ఇవ్వడం జరిగిందండి. కాబట్టి 81, 85 అనే జీవోలు ఇవి చలనేరవు అనేసి హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ జడ్జిమెంట్ ఇచ్చినటువంటి న్యాయమూర్తులు ఎవరు, ఇందులో ముఖ్య అంశాలు ఏంటనేవి ఒకసారి కనుక మనం పరిశీలించినట్లయితే చూడండి. ఈ జడ్జిమెంట్ లో ముఖ్య అంశాలు కనుక చూసినట్లయితే వీరు కొన్ని ప్రాథమిక హక్కుల్ని ఈ జడ్జిమెంట్ లో స్పృశించడం అనేది జరిగిందండి. దీని ప్రకారం ఏంటంటే 19(1) ప్రకారము మన ఫండమెంటల్ రైట్స్ లో ఇవి ఎగ్జామ్ లో అడిగేటువంటి అవకాశం ఉందండి. 19 సబ్సెక్షన్ 1 ప్రకారము ఇది భావ వ్యక్తీకరణ వాక్ స్వతంత్రానికి ఆటంకముగా ఉంది అనేసి తెలియడం జరిగిందండి. భావ వ్యక్తీకరణ మరియు వాక్ స్వతంత్రానికి విరుద్ధంగా ఉంది అనేసి ఈ ఆర్టికల్ ని కోట్ చేయడం జరిగింది. ఈ ఆర్టికల్ ను కోట్ దీంతో పాటు 19(1)(a) మాతృభాష మరియు గుర్తించినటువంటి 19(1)(a) సబ్సెక్షన్ లో ఇదేం చెప్తుందంటే, మాతృభాష మరియు గుర్తించినటువంటి భాషలలో విద్యని నేర్చుకునే హక్కు విద్యార్థికి ఉంది అనేసి తెలియచేసేదే ఈ 19 సబ్సెక్షన్ 1 అండ్ A అన్నమాట. ఇది దీని ప్రకారం ఈ ఆర్టికల్ లో చెబుతుంది. అట్లనే 19(1)(g) ఇదేం చెప్తుంది అంటే, వృత్తి మరియు వ్యాపారాలను ఎంచుకునే హక్కు ఒక వ్యక్తికి ఉంది అనేసి తెలియజేసేది ఈ 19 ఆర్టికల్స్ అధికారంలో ఉన్నటువంటి అంశాలు. వీటికి
విరుద్ధంగా ఉన్నాయనేసి జడ్జి హైకోర్టు వారు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా 21వ ఆర్టికల్ కూడా ఇక్కడ ఉదాహరించడం జరిగిందండి. ఫండమెంటల్ రైట్ 21వ ఆర్టికల్ ప్రకారం ఏం చెప్తుందంటే జీవించే హక్కు, జీవించే హక్కుకి ఇది విరుద్ధంగా ఉందనేసి చెప్పడం జరిగిందండి. జీవించే హక్కు, దీనిలోనే వ్యక్తిగత హక్కు కూడా ఉంటుందండి. వ్యక్తిగత హక్కు వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు అన్నమాట. వీటికి విరుద్ధంగా ఉంటుంది ఈ ఇంగ్లీష్ మీడియం అనేది చెప్తుందండి. అయితే ఈ జీవించే హక్కు, వ్యక్తిగత హక్కులో భాగమే విద్యా హక్కు అనేసి పేర్కొనడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఈ బోర్డు మీద రాసినటువంటి ఈ ఆర్టికల్స్ అన్ని ఈ ఇంగ్లీష్ మీడియం విద్యా విధానానికి ఇవి వ్యతిరేకంగా ఉన్నవి కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఇంగ్లీష్ మీడియం స్థాపన అనేది సాధ్యం కాదనేసి ఆనరబుల్ హైకోర్టు వారు తీర్పునైతే వెలువరించడం జరిగింది. కాబట్టి ఈ ఆర్టికల్స్ అనేవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కేసు సందర్భంగా రావడం ఇంపార్టెంట్. ఇవి గుర్తుపెట్టుకోండి. వీటితో పాటు జీవోలు కూడా ఇంపార్టెంట్. అయితే దీని మీద తీర్పునిచ్చినటువంటి ధర్మాసనంలో సభ్యులు ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి గారు, ఆనరబుల్ హైకోర్టు సిజే చీఫ్ జస్టిస్ శ్రీ జితేంద్ర కుమార్ మహేశ్వరి గారు మరియు న్యాయమూర్తి జస్టిస్ జయసూర్య. ఈ బెంచ్ వీరిరువురు ఈ ఆంధ్రప్రదేశ్ లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ స్థాపన అనేది తగదు, వీటికి ఇవి విరుద్ధముగా ఫండమెంటల్ రైట్స్ కి విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి ఇది తగదు అనేసి ఈ జీవోల్ని కొట్టివేయడం అనేది జరిగిందండి. ఈ జీవోలను కొట్టివేయడం అలాగే వీళ్ళు ఊటంకిస్తూ 1955 రాష్ట్ర పునర్విభజన కమిషన్ మరియు జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా ఉందని కూడా చెప్పడం జరిగిందండి. కాబట్టి ఈ టాపిక్ అనేది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్స్, ఈ జీవోస్ మరియు ఈ హైకోర్టు సిజే న్యాయమూర్తి ఇవన్నీ ఒకసారి గుర్తు పెట్టుకొని వాటికి నోట్ చేసుకునే ఉంటారు. మీకు ఎగ్జామ్ లో ఇవి ఉపయోగపడేటువంటి అవకాశము ఉందండి. ఇంకా నెక్స్ట్ గా చూస్తే క్వారంటైన్ లో అనుమానితుల్ని క్వారంటైన్ లో ఉంచడం జరుగుతుందండి 14 రోజుల పాటు. ఈ క్వారంటైన్ లో ఉన్న వారిలో పేదలు గనక ఉంటే వారు జీవనోభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ అంటే ఉన్న క్వారంటైన్ లో వారు బయటికి వెళ్ళినప్పుడు నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చినప్పుడు వారి యొక్క జీవనోభివృద్ధి కోసము 2000 రూపాయలు ఇవ్వాలనేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందండి. క్వారంటైన్ నుంచి బయటికి వెళ్ళేటటువంటి పేదలకి 2000 రూపాయలు ఇవ్వాలనేసి నిర్ణయించడం జరిగింది. ఇవి కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేబీ అడిగినా అడగొచ్చు, లేకపోతే గుర్తు పెట్టుకోండి. అయితే క్వారంటైన్ లో ఉన్నటువంటి వ్యక్తులకు ప్రతిరోజు భోజన అవసరాల కోసం 500 రూపాయలు వెచ్చించవలసిందిగా ప్రభుత్వం ఇవ్వడం జరిగిందండి. ఇంకా మీకోసం మరికొన్ని బిట్స్ అనేవి తయారు చేయడం జరిగింది. చూడండి, ఈ నెక్స్ట్ గా చూసినట్లయితే ఆరోగ్య సేతు అనేటటువంటి మాట మీరు వినే ఉంటారు. ఆరోగ్య సేతు అనేటటువంటి ఈ యాప్ మనకు ఒక రికార్డు సృష్టించిందండి. ఆరోగ్య సేతు ఇది 13 రోజుల్లో 5 కోట్ల
డౌన్లోడ్స్ అనేది సాధించిందండి. డౌన్లోడ్స్ కాబట్టి డౌన్లోడ్స్ సాధించి ఒక రికార్డ్ అయితే నెలకొల్పింది. నీతి ఆయోగ్ సీపు అమితాబ్ కాంత్ ఈ విషయాన్ని తెలియజేయడం జరిగిందండి. అమితాబ్ కాంత్ గారు తెలియజేయడం జరిగింది. అయితే ఈ ఆరోగ్య సేతు యాప్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటండి? ఈ యాప్ గనక డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఏ ప్రదేశంకైనా వెళ్ళినప్పుడు ఆ ప్రదేశంలో ఎవరైతే కరోనా పాజిటివ్ ఉన్నారో ఉంటే కనుక అక్కడ మిమ్మల్ని హెచ్చరిస్తుంది అన్నమాట, అలర్ట్ చేస్తుంది. ఆరోగ్య సేతు యాప్ కరోనా పాజిటివ్ ఉన్నటువంటి ప్రదేశాలకి మనం అనుకోకుండా వెళ్ళినప్పుడు ఈ యాప్ అనేది హెచ్చరిస్తుంది అన్నమాట. ఇక్కడ కరోనా పాజిటివ్ ఉంది, జాగ్రత్తలు తీసుకోండి అనేసి హెచ్చరిస్తుంది. కాబట్టి మన భారతీయులందరూ ఎక్కువ మంది ఈ యాప్ ని తక్కువ రోజుల్లో డౌన్లోడ్ చేసుకోవడం అనేది ఇది ఒక పెద్ద రికార్డ్ అయితే అవడం జరిగిందండి. ఇది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనకి ఇలాంటివి కూడా ఇంపార్టెంట్ గా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వన్ చూసినట్టయితే ఈ కరోనా సమయంలో ఒక 4-5 మించి ఎక్కడ తిరగడం అనేది కూడా కనపడతలేదు. అది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, లేకపోతే గవర్నమెంట్ డాక్టర్స్ అవ్వచ్చు, లేకపోతే ఈ నర్సింగ్ వాళ్ళు అవ్వచ్చు. అట్లా గవర్నమెంట్ వాళ్ళే కాస్త బయట కనపడదు. అయినప్పటికీ ఒక దేశంలో ఈ కరోనా సమయంలో ఎలక్షన్స్ జరగడం అనేది అయ్యిందండి. ఎలక్షన్స్ నిర్వహించారు. నిజంగా ఇది చాలా గొప్ప విషయం చెప్పొచ్చు. ఎందుకంటే ఒక మాపు జన సమూహం ఒకసారి చేరితే కరోనా వ్యాప్తి అనేది జరుగుతుందని అందరికీ తెలుసు. ప్రభుత్వం ఇలా జనాన్ని ఒక చోట గుమికూడకుండా అనేక చర్యలు లాక్డౌన్ చేస్తున్న ఈ సందర్భంలో ఒక దేశం ఏకంగా ఎలక్షన్సే నిర్వహించింది. ఆ దేశం ఏది అని గనక మనం చూసినట్లయితే ఆ దేశము, ఈ ఎలక్షన్స్ నిర్వహించిన దేశము దక్షిణ కొరియా అండి. దక్షిణ కొరియా. ఈ ప్రజలు ఈ ఎలక్షన్ లో మాస్కులు ధరించి, హ్యాండ్ గ్లౌజులు కూడా ధరించి ఈ ఎలక్షన్స్ కి హాజరయ్యారు. ఇంతకు ముందు కంటే ఎక్కువ ఓటింగ్ కెపాసిటీ కూడా రావడం గమనార్హం అండి. ఈ ఎలక్షన్ లో అత్యధిక ఓటింగ్ పర్సెంట్ నమోదైందండి. అంతకుముందు జరిగినటువంటి 66.2%. ఇదే అత్యధిక ఓటింగ్ పోలైన ఓటింగ్ అన్నమాట. కాబట్టి కరోనా సమయంలో కూడా ప్రజలు ఉత్సాహంగా ఓటు వేయడానికి బయటకు రావడం జరిగింది. కాబట్టి కరోనా నేపథ్యంలో మొట్టమొదటిసారిగా ఎలక్షన్లు ఏ దేశంలో జరిగినవి అనేది ఇంపార్టెంట్. కాబట్టి అది మనకి ఎగ్జామ్ లో వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ దేశంలో కరోనాని ఆపినటువంటి, సమర్థవంతంగా ఎదుర్కొన్న దేశ అధ్యక్షుడు ఎవరంటే మూన్ జే ఇన్స్. మూన్ జే ఇన్స్ ఈయన ఎలక్షన్స్ లో నిలబడ్డారు. కాబట్టి ఈయన అత్యధిక మెజారిటీతో గెలుస్తాడని అక్కడ ఎగ్జిట్ పోల్స్ కూడా తెలియజేస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో కరోనాని అరికట్టిన దేశాల్లో, సమర్థవంతంగా అరికట్టిన దేశాల్లో దక్షిణ కొరియా కూడా ఒకటండి. కాబట్టి సక్సెస్ఫుల్ గా అరికట్టారు. కాబట్టి ఆ దేశ అధ్యక్షుడికి మూన్ జే ఇన్స్ కి మంచి నేమ్ రావడం జరిగింది. ఈయన మళ్ళీ ఈ ఎలక్షన్ లో విజయం సాధించేటటువంటి అవకాశము ఉందండి. ఇంకా చూసినట్లయితే లాస్ట్ వన్, ఆల్ టైమ్ కనిష్టానికి డాలర్ తో పోల్చుకుంటే రూపీ వాల్యూ అనేది తగ్గిందండి. రూపీ అండ్ కన్వర్టబిలిటీ, మారకం రేట్ అనేది తగ్గిందండి. ఈ రోజు కనుక చూసుకుంటే మనకి అమెరికన్ డాలర్ తో కనుక పోల్చుకుంటే, ఒక అమెరికన్ డాలర్ తో కనుక పోల్చుకుంటే మన ఇండియన్ రూపీ వచ్చేసరికి 76.44 గా నమోదైంది. 76.44 గా నమోదైంది. ఇది ఆల్ టైమ్ రికార్డు గా వచ్చిందండి. సారీ, ఇంకా లాస్ట్ వన్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ కమిషన్ మీద మొన్నదాకా అనేక ఆరోపణలు అయితే రావడం జరిగింది. తద్వారా ఈ మధ్యనే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఒక ఎలక్షన్ కమిషనర్ ని నియమించడం జరిగిందండి. అయితే ఇది కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇంపార్టెంట్. అయితే ఎవరిని కొత్తగా ఎలక్షన్ కమిషనర్ గా నియమించారంటే వి కనగరాజు. వి కనగరాజు. వి కనగరాజు ఈయన మద్రాస్ హైకోర్టులో రిటైర్డ్ జడ్జి అండి. ఈయన్ని ఒక ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో గవర్నర్ గారు ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈయన స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా నియమించడం జరిగింది. ఇంతకు ముందు ఉన్నటువంటి ఎన్ రమేష్ కుమార్ గారు ఈ ఆర్డినెన్స్ ద్వారా అతని పదవీ కాలం 5 సంవత్సరాలు అయినప్పటికీ ఈ ఆర్డినెన్స్ లో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ యొక్క పదవీ కాలం 3 సంవత్సరాలకే పేర్కొనడం ద్వారా అయినా అత్యవసరంగా ఆ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన స్టేట్ ఎలక్షన్ కమిషనర్ శ్రీ వి కనగరాజు గారు, జస్టిస్ వి కనగరాజు గారు. అయితే ఇది ఏ చట్టము ద్వారా జరిగిందంటే ఇది అమెండింగ్ సెక్షన్ 200 ఆఫ్ ద ఏపీ పంచాయతీ రాజ్ యాక్ట్ 1994 ద్వారా ఈ అమెండ్మెంట్ అయితే జరిగింది. ఏదండి, ఏపీ పంచాయతీ రాజ్ యాక్ట్ 1994 లో 200వ సెక్షన్ ని సవరణ చేసి ఈ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ యొక్క పదవీ కాలాన్ని 5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలకి మార్చారు. ఇది ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలండి? ఎస్సీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ యొక్క పదవీ కాలము 3 years అన్నమాట. ఇప్పుడు 3 years. ఇది ఆర్డినెన్స్ ద్వారా తీసుకురావడం జరిగింది. ఈ ఆర్డినెన్స్ ద్వారా ఈయన కనగరాజు గారు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషనర్ గా నియమించడం జరిగిందండి. ఈ రోజుకి ఇది మనకి ఇంపార్టెంట్ విషయాలు. అయితే ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. చూడండి, రైస్ ఏటీఎం, ఇది ఒక్కటితో కంప్లీట్ చేస్తానండి. రైస్ ఏటీఎం ఏంటండి అంటే ఈ మధ్య ప్రపంచంలో కరోనా నేపథ్యంలో ఒక నూతనమైనటువంటి ఆలోచన వియత్నంలో ఉన్నటువంటి ఒక వ్యాపారికి రావడం అనేది జరిగిందండి. రైస్ ఏటీఎం అంటే 24 అవర్స్ ఈ ఏటీఎం నుంచి రైస్ అనేది ఒక వ్యక్తి 1.5 kg రైస్ పొందొచ్చండి. అంటే ఇక్కడ జరిగిన అంశం ఏంటంటే కరోనా నేపథ్యంలో పనులు లేక పేదలు, పూర్ పీపుల్ చాలా కష్టాల్లో ఉన్నారు. ఇది గమనించినటువంటి వియత్నాం దేశానికి చెందినటువంటి వ్యాపారవేత్త ఒక వినూత్నమైన ఆలోచన తీసుకొచ్చాడు. ఒక రోజు ఒక వ్యక్తికి 1.5 kg రైస్ బియ్యం మనం అందజేద్దాం అనేసి ఈ ఆలోచన ద్వారా రూపుదిద్దుకున్నదే రైస్ ఏటీఎం. దీంట్లో 24 hours లో ఒక వ్యక్తి 1.5 kg రైస్ అయితే పొందవచ్చండి. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరంటే హాంగ్ టన్ అనేటువంటి వ్యాపారం అండి. హాంగ్ టన్ అనేటువంటి వ్యాపారం. ఈయన ప్రజలకి ఈ సమయంలో మేలు చేస్తున్నాడంట. ఈయన హోచిమిన్ సిటీకి చెందినటువంటి వ్యక్తి అండి. హోచిమిన్ సిటీ ఇది ఎక్కడ ఉందండి? వియత్నాం దేశంలో వినూత్నంగా ప్రజలకి రైస్ ని అందజేసేటటువంటి ఒక డివైస్ ఇది ఏటీఎం మిషన్ అన్నమాట. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మిగతా చోట్ల కూడా ప్రజలకి హెల్ప్ చేయాలనుకున్నటువంటి ధనికులు, వ్యాపారవేత్తలు ఈ రైస్ ఏటీఎం అనేవి ప్రారంభించారు. తద్వారా ప్రజలకి కొంతమేర మేలు చేసినట్లుగా భావించవచ్చు. కాబట్టి డియర్ ఆస్పిరెంట్స్, ఇప్పటి వరకు మనం ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో కొన్ని మనం చెప్పుకున్నామండి. ఇవన్నీ మీ దృష్టికి వచ్చామండి. ఎవరైనా ఒకళ్ళిద్దరికి తెలియకపోయినా ఉపయోగపడతనేసి మన జయదేవ్ అకాడమీ ఉద్దేశము. అట్లాగే మీరు ఈ వీడియోను పూర్తిగా పరిశీలించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనకి జనవరి నుంచి రీకాల్ గుర్తుపెట్టుకునే వీడియో కరెంట్ అఫైర్స్ వస్తుంది. అట్లానే ప్రతిరోజు లేటెస్ట్ వీడియోస్
మీ కోరిక మేరకు లేటెస్ట్ టుడేస్ కరెంట్ అఫైర్స్ కూడా చెప్పాలని భావిస్తున్నాం. కాబట్టి ప్రతిరోజు కొన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు కొన్ని కరెంట్ అఫైర్స్ మీకు అందజేస్తున్నామండి. ఇప్పటి వరకు వీక్షించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, బెల్ బటన్ ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ.